బాయ్ ఫ్రెండ్ మార్చినంత ఈజీగా ఇల్లు మారుస్తుందని తెలుసుంటే వచ్చేవాడినే కాదు. మరి ఇప్పుడు తెలిసిందిగా ఇంకా దిష్టి బొమ్మ వేసి నుంచున్నా దొబ్బై. నీ రూపాయి మొహం చూసాక వెళ్ళాలని నాకు కూడా ఉంది. ఏం చేస్తాం, ఇల్లు చాలా అర్జెంట్. బయట గ్యాస్ సిలిండర్ దొరికినంత కష్టంగా ఉంది ఇల్లు దొరకడం అంటే. ఎవరి రూపాయి మొహం అసలు నిన్ను. ఇదిగో మీ అమ్మే కాల్ చేస్తుంది. హలో అమ్మా, ముందు వెనక చూసుకుని ఎవరికి పడితే వాడికి రెంట్కి ఇస్తావా? ముందు వెనక చూసుకోకుండా నేనెందుకు ఇస్తానే? ఇంటి ఓనర్ పై పోర్షన్ ఎవరికైనా రెంట్కి ఇవ్వమని నాకు చెప్పింది. ఓనర్ 6000 రెంట్ చెప్తే ఈ అబ్బాయికి 8000కి మాట్లాడా. అయినా సరే నేను ఒప్పుకోను. మధ్యలో నీకేం ప్రాబ్లమే? చెప్పింది చేసి పైన హౌస్ చూపించు. ఏమన్నారు ఆంటీ గారు? ఇక్కడే సావు, పోయి కీస్ తీసుకొస్తా. గీత, ఇది ఫోన్ కొంచెం ఛార్జింగ్ పెడతావా? 2% ఛార్జింగ్ ఉంది. అడ్డమైన వాళ్ళందరికీ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఇదేమి ధర్మసత్రం కాదు. ఇక్కడే సావు. దీనికి ఇంకా పొగర తగ్గలేదు.